మనకు జనరల్‌గానే హారర్ మూవీస్ అంటే బాగా ఇష్టం. కానీ ఈ ఫిల్మ్ ట్యాగ్ లైన్ చూసుకున్నట్టయితే ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్. ఈ ట్యాగ్ లైన్ చూసి నేను ఇంకా బాగా ఎక్సైట్ అయ్యా. సో, ఎక్సైట్‌మెంట్ థియేటర్‌లో ఫీల్ అవుదామని చెప్పి ఈరోజు మార్నింగ్ ఎళ్ళా. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ మాట ఏంటి అంటే లోపలేం లేదు డొల్లా. ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్‌లీ పిండం స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిల్మ్ స్టోరీ ఏంటంటే యాంథోనీ అనే ఒక అతను ఒక ఊర్లో ఒక హౌస్ కొంటారు. ఆ హౌస్‌కి వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్తారు. ఆ హౌస్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ కొన్ని హారర్ అండ్ హాంటింగ్ సీన్స్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. వాళ్ళు ఎందుకు అవి ఎక్స్‌పీరియన్స్ చేశారు? ఆ హౌస్‌కున్న బ్యాక్ స్టోరీ ఏంటి? అనేది ఓవరాల్ ఫిల్మ్ స్టోరీ అన్నమాట. ఫస్ట్‌లీ దీంట్లో క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిల్మ్‌లో క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. లీడ్ రోల్లో చేసిన శ్రీరామ్ అండ్ ఖుషి వాళ్ళ రోల్స్ చాలా పర్ఫెక్ట్ గా చేశారు. యాంథోనీ రోల్లో శ్రీరామ్ చాలా బాగా స్క్రీన్ ప్రెసెన్స్ కనిపించింది. హారిఫైయింగ్ సీన్స్ లో కానీ కొన్ని ఇంటెన్స్ ఎమోషన్స్ క్యారీ చేయడం కానీ చాలా బాగా చేశాడు. అండ్ ఖుషి మనం రీసెంట్ గా దియా మూవీలో చూసాం, మనందరికి బాగా నచ్చింది కదా. సో ఆ అమ్మాయి ఈ కైండ్ ఆఫ్ హారర్ జోనర్ చేయడం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. తాను ఒక ప్రెగ్నెంట్ వైఫ్ గా చేసిన యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. స్క్రీన్ లో వాళ్ళిద్దరు పేరింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది చూస్తానికి. అనదర్ లీడ్ రోల్ లో చేసిన ఈశ్వరి గారు కూడా తన తన రోల్ తగ్గట్టుగా తను బాగానే చేశారు. అండ్ శ్రీనివాస్ అవసరాల రోల్ ఉంది, కానీ అది పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది రైటింగ్స్ లో చూసుకుంటే. ఫస్ట్లీ ఈ మూవీలో పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్. టెక్నికల్ గా పిండం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక హారర్ ఫిల్మ్ కి ఎలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావాలో అవన్నీ కూడా ఈ మూవీలో ఉన్నాయి. గ్రేట్ సినిమాటోగ్రఫీ, ఎక్సలెంట్ బీజిఎం, ఫ్రేమింగ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ మెయిన్లీ కలరింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ బ్యాక్ స్టోరీలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అది బాగా అనిపించింది. అండ్ అనదర్ పాజిటివ్ థింగ్ వచ్చేసి శ్రీరామ్ అండ్ ఖుషి కూడా ఫిల్మ్ కి ఒక చిన్న పాజిటివ్ ఎసెట్ యాడ్ చేశారు. సో ఇవి మూవీకి సంబంధించిన పాజిటివ్ థింగ్స్. అండ్ ఇప్పుడు నెగటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫిల్మ్ లో ఏంటంటే స్టోరీ చాలా నార్మల్ గా ఉంటుంది. మనం ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తున్న స్టోరీస్. మీరు కాంజ్యూరింగ్ సిరీస్ చూస్తున్నట్టయితే సేమ్ కాంజ్యూరింగ్ ని ఇన్స్పైర్ అయి తీసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వస్తాయి కానీ అవి ఎక్కువసేపు ఉండవు, జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అనమాట. సడన్ గా ఒకళ్ళు ఇలా పాస్ అవ్వటం, సడన్ గా లైట్లు ఆరిపోవటం, సడన్ గా వచ్చి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి కదా, సేమ్ అవే ఎలిమెంట్స్ ఈ మూవీలో కూడా పెట్టారు. అది కొంచెం అన్ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు చూస్తున్నప్పుడు. అండ్ వీళ్ళు ఇచ్చిన స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ట్యాగ్ లైన్ కి సినిమాకి పెద్ద జస్టిఫికేషన్ ఏం లేదు. సినిమా చూస్తే నార్మల్ గానే అనిపించింది నాకు. ఓవరాల్ గా ఈ ఫిలిం అనేది ఒక గ్రేట్ థ్రిల్లర్ కాదు, ఒక గ్రేట్ హారర్ మూవీ కాదు, జస్ట్ ఒక యావరేజ్ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్ అని చెప్తాను నేనైతే. కాకపోతే టెక్నికల్ గా సినిమా అయితే చాలా బాగుంది, చూస్తున్నప్పుడు మనకి బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఒక గ్రేట్ హారర్ ఫిల్మ్ చూసాను ఫీలింగ్ అయితే మనకు రాదు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10. సారీ ఫ్రెండ్స్, పెండమ్ మూవీ రివ్యూ. సో మీరు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో టు అఖిల్ పాలడుగు టేల్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.